విశ్వదర్పణంకి స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది వెంకట ఉత్తర. ఒక్కొక్కసారి పెద్దవాళ్ళు చేసే చిన్న చిన్న తప్పులు, చిన్నపాటి నిర్లక్ష్యం పెద్ద పెద్ద పరిణామాలకు దారితీస్తుంది అని చెప్పే సంఘటన ఒకటి ఈ మధ్య వెలుగులోకి వచ్చింది. 2 రోజుల క్రితం 2 ఏళ్ల వయసున్న చిన్న పిల్లవాడిని ఒకడిని ఢిల్లీలోని ఒక హాస్పిటల్కి తీసుకొచ్చారు. కారణం, ఆ అబ్బాయి నోట్లో థర్మామీటర్ విరిగిపోయింది. అయితే ఆ పిల్లవాడికి వెంటనే కడుపు నొప్పి కానీ వాంతులు కానీ రాలేదు. ఎంత పాదరసం మింగేశాడో తెలీదు. మొదట ఆ పిల్లవాడికి సాధారణంగా ఏదైనా మింగేస్తే బయటికి పంపించేలా చేసే లాక్సేటివ్స్ అంటే భేది మందు ఇచ్చారు. అన్ని రొటీన్ టెస్టులతో పాటు సీరం మరియు యూరిన్ మెర్క్యూరీ లెవెల్స్ టెస్ట్ కూడా చేశారు. ఆఖరికి అబ్డామినల్ ఎక్స్రేలో అతని ప్రేవుల నిండా చాలా పాదరసం ఉన్నట్టు గమనించారు. ఏ ప్రయత్నాలు ఫలించక ఆఖరికి కల్నోస్కోపీ చేయవలసి వచ్చింది. దీనివల్ల పాదరసం పెద్ద ప్రేవుల్లోనూ అపెండిక్స్ వద్ద ఉన్నట్టు గమనించారు. ఒక కాంప్రహెన్సివ్ బవెల్ లవేజ్ అంటే ఫ్లష్ చేయడం లాంటి ప్రక్రియతో ప్రేవుల నుంచి పాదరసాన్ని పూర్తిగా తొలగించి పిల్లవాడిని రక్షించారు. మరునాడే ఆ పిల్లవాడిని డిశ్చార్జ్ చేశారట కూడా. మళ్ళీ తీసిన ఎక్స్రేలో పిల్లవాడి ప్రేగుల్లో ఎటువంటి పాదరసం ఛాయలు లేవని నిర్ధారణ అయింది. మొత్తానికి డాక్టర్స్ తమ సమయస్ఫూర్తితో సరైన వైద్యం సమయానికి చేసి ఆ అబ్బాయిని రక్షించగలిగారు. పాదరసం కడుపులోకి పోవడం వల్ల గుండె, కేంద్ర నాడీ వ్యవస్థ, కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉందని, త్వరగా సరైన ట్రీట్మెంట్ చేయడం వల్ల ప్రమాదం తప్పిందని డాక్టర్లు చెప్పారు. నోటిలో ఉన్నదాన్ని కొరకకూడదు అనే జ్ఞానం లేని పసిపిల్లలకు టెంపరేచర్ చూసేటప్పుడు థర్మామీటర్ని చంకలో కానీ నుదుటిపై కానీ పెట్టాలి. పెద్దవాళ్ళు ఎవరు కావాలని పిల్లల్ని ప్రమాదంలో పడేయరు. కానీ కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి. కాబట్టి పెద్దవాళ్ళే జాగ్రత్తగా ఉండాలి. పైన చెప్పిన సంఘటన వల్ల పిల్లవాడి తల్లిదండ్రులు విపరీతమైన టెన్షన్ పడి ఉంటారు. చాలా డబ్బు కూడా ఖర్చు చేసి ఉంటారు. అన్నిటికంటే ముఖ్యంగా 2 ఏళ్ల పసిపిల్లవాడు అలాంటి ట్రీట్మెంట్ వల్ల ఎంత నలిగిపోయి ఉంటాడో ఆలోచిస్తేనే బాధ కలుగుతుంది. పసిపిల్లల బాడీ చాలా టెండర్గా, సున్నితంగా ఉంటుంది కదా. ఎంత పెయిన్ అనుభవించి ఉంటాడు. నేను ఈ వీడియో చేయడానికి కారణం పెద్దవాళ్ళని అలర్ట్ చేయడానికి మాత్రమే. పసిపిల్లలకు మంచి చెడు తెలియదు. కాబట్టి మనమే జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.